ఇట్స్ అవర్ యానివర్సరీ. 2015 నవంబర్లో స్టార్ట్ అయిన మీతో పాటు మా ఈ ప్రయాణం ఈ రోజుకి 10 సంవత్సరాలకి చేరుకుందండి. మమ్మీస్ కిచెన్ పేరుతో స్టార్ట్ అయ్యి మీకోసంగా మారి ఇలా మీ ముందు వెళ్తూనే ఉందండి. ఇంకా మన ప్రయాణం ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 10 సంవత్సరాలు మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ని మేము ఎప్పుడూ మర్చిపోమండి. ఇలాగే మీ సపోర్ట్ మాకు ఇస్తూ ఉండాలి. మేము ఇలాంటి మంచి మంచి వంటకాలు ఎన్నో మీకు చేసి చూపిస్తామని ముందుగా కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ 10 సంవత్సరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు. మన ప్రోగ్రాంలో ఏ స్పెషల్ డే అయినా మనం గెస్ట్ని పిలుస్తాం. ఈరోజు కూడా మనం గెస్ట్ని పిలుస్తున్నాం. మన జర్నీ 10 ఇయర్స్ ఎలా ఫినిష్ చేసుకుందో మన దగ్గరకు వచ్చే గెస్ట్ కూడా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారండి. అసలు గెస్ట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భావన రెడ్డి గారు మీ అందరికీ తెలిసిన వారే. సో చాలా సీరియల్స్లో మనం ఆవిడ్ని చూసాము. కొన్నిసార్లు అయితే ఎందుకు ఇలా చేస్తుంది అనిపిస్తుంది, కొన్నిసార్లు అయితే ఆవిడ ఎంత మంచి హైట్ ఉన్నారు, మనము ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. సో అవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ భావన రెడ్డి గారిని పిలిచేద్దాం. హలో భావన గారు. హాయ్ 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 హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. సో మిమ్మల్ని పిలిచినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు చక్కగా కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా మీరు కూడా దశావతారాలు వచ్చేసి ఉంటారు ఈ 10 సంవత్సరాలు కదా. చాలా హార్డ్ వర్క్ చేసాము, కాంప్లిమెంట్స్ తీసుకున్నాము. అసలు ఈ జర్నీ ఎంత చెప్పినా తక్కువే అండి. అవును, ఈ ప్రోగ్రామ్ అయితే ఈ ½ అన్ అవర్ సరిపోదు మాకు. సరే అనమాట, అందరికీ చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. ఎవరైనా కూడా అసలు ఏదైనా కూడా ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటి, ఇంట్లో వంట కావాలి అంటే చూడాల్సిందే కదా. ఏది పక్కన పెట్టినా వంటను మటుకి పక్కన పెట్టలేంగా. మీరేమన్నా తక్కువ? ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి. నా ఫస్ట్ మూవీ కథానాయకుడు. ఈ జన్మలో మెమరబుల్ అంటే బాగా అదృష్టంగా ఫీల్ అయ్యేది అంటే రజనీకాంత్ గారి మూవీలో అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా నా ఫస్ట్ మూవీ అయిపోయింది అనమాట. అదే అలాంటి మైల్ స్టోన్స్ మీరు ఇంకెన్నో చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను ఆల్రెడీ ఇంత హీల్ వేసుకున్నానండి, ఆవిడ అసలు చెప్పులే వేసుకోలేదు, అయినా నేను ఇలా చూస్తున్నాను. ఎలా మీ హైట్ ఇంత? మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా. హరిత గారు నేను ఒక సీరియల్ చేశాము, అందులో అసలు ఆవిడ నా కోసం మామూలు త్యాగం కాదండి. ఇంత పెద్ద హీలు, అసలు మనం ఇంత చెప్పులు వేసుకుంటేనే మనకి మడమలు నొప్పి వచ్చేసి అబ్బా ఈ హీల్స్ అన్నట్టు ఫీల్ అయిపోతాం. ఆవిడ అసలు పాయింట్ హీల్ నా కోసం ఇంత హైట్ వేస్తారు. ఆవిడ వర్క్ కి, ఆవిడ డెడికేషన్ కి ఆవిడని చూసే మేము నేర్చుకున్నాం. అవును, నేను కూడా చాలా సార్లు విన్నాను, హెయిర్ స్టైల్స్ అయినా మేకప్ అయినా చాలా పర్టికులర్ గా ఉంటారని చెప్పేసి. అండ్ అందులో మీరు సిస్టర్ క్యారెక్టర్, కంపల్సరీ మీ ఇద్దరు ఎక్కువ సీన్లు పడుతూ ఉంటాయి. సో మరి మన షోలో ఏంటంటే మన వాళ్ళు అడిగిన వంటకాలను నేను చేసి చూపిస్తూ ఉంటాను. వాళ్ళు మెయిల్స్ పంపిస్తారు. స్టార్టింగ్ లో లెటర్స్ రాయమని చెప్పాం, అక్కడ ఒక లెటర్ బాక్స్ కూడా పెట్టామండి. కానీ లెటర్స్ ఒక కొన్ని రోజులు వచ్చాయి, తర్వాత ఇప్పుడు అసలు లెటర్స్ దొరకట్లేదు కదా మనకి. సో ఈజీగా ఉంటుంది కానీ ఫోన్ లో మెయిల్స్ చేస్తున్నారు. సో మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. ఈ రోజు మనం ఫస్ట్ నేనైతే మంచి స్వీట్ రెసిపీ తీసుకున్నానండి, ఎందుకంటే ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్వీట్ ఉండాలి కదా. అయితే ఫస్ట్ మనం మలాయ్ మిల్క్ కేక్ చేస్తున్నామండి. సో దానికోసం మనకి మెయిల్ రాసింది రజనీ గారు రాశారు. హలో స్వప్న గారు, నా పేరు రజనీ అండి. మీరు మీకోసంలో కేక్స్ కూడా చేసి చూపిస్తారు కదా, నా కోసం మలాయ్ మిల్క్ కేక్ చేసి చూపించండి అని చెప్పేసి మెయిల్ రాశారు. రజనీ గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి రెసిపీ అడిగారు, యానివర్సరీ ఎపిసోడ్ కి బాగుంటుంది అని చెప్పేసి నేను పికప్ చేసుకున్నాను. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు పెట్టుకొని వంట స్టార్ట్ చేసేద్దాం. మలాయ్ మిల్క్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేశానండి. ఒక్కసారి ఏమేమి తీసుకున్నానో చెప్తాను. పాల మీగడ, మనం కాగబెట్టిన పాల పైన వచ్చే అట్టు, అలాగే రోజ్ మిల్క్, యాలకుల పొడి, ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, బాగా మరిగించిన పాలు. ఇక్కడ స్పాంజ్ కేక్ ఉంది, అలాగే విప్ క్రీమ్, గార్నిష్ కోసం పిస్తా, రోజ్ పెటల్స్, అలాగే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు. చాలా సింపుల్ రెసిపీ అండి. దీంట్లో మనం 3 రకాల పాలు వాడతాం అనమాట. ఒకటేమో బాగా కాగబెట్టిన పాలు, అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా బాగా పాలన్నీ మరిగించి షుగర్ వేస్తే కండెన్స్డ్ మిల్క్. అండ్ ఇది ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ ఏమో డైరీలో ఏంటి అంటే పచ్చి పాలతో తీస్తారు, ఇదేమో కాగబెట్టిన పాలతో తీసుకున్న మీగడ. చాలా ఫాస్ట్ గా చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకుందాం. సో ఫస్ట్ బౌల్లో కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది. కండెన్స్డ్ మిల్క్ ఎంత కమ్మగా ఉంటుందో, చాలా స్వీట్స్లో వేసేస్తే ఎక్కువ పాలు వేసి మరిగించి టైం తక్కువ అవ్వాలి, టైం ఎక్కువ వద్దు అనుకుంటే కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుంది. అలాగే ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ అయితే మనం డైరెక్ట్గా షాప్లో తీసుకుందే అండి, ఇది పచ్చి పాలతో తీస్తారనమాట. అన్నీ ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతున్నాయి కాబట్టి మనం చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఈజీ మెథడ్. మనమే ఇదంతా మరిగించి మనమే ఇదంతా చెయ్యాలంటే ఒక 5-6 గంటలు. ఇప్పుడు ఇందులో బాగా మరిగించిన పాలు ఒక 50% ఆల్రెడీ రెడ్యూస్ చేసేసామన్నమాట. చూడండి కలర్ కూడా. అలాగే యాలకుల పొడి, కొద్దిగా రోజ్ వాటర్.
అబ్బా ఇవి ఇలాగే తాగేసినా కూడా చాలా బాగుంటుంది భావన గారు. మీరు అలా చెప్పకండి. ఇలా టేస్ట్ చేస్తారు కదా ఎలాగో. సరే ఇది చెప్పండి, అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు ఫస్ట్? మా పిల్లలు బాగా చిన్నప్పుడు అంటే 4th స్టాండర్డ్ అలా ఉన్నప్పుడు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, డాన్స్ నేర్చుకుంటూ ఉండేది. ఆవిడ ఒక ఆర్టిస్ట్. ఆవిడ దగ్గరికి మా పిల్లల్ని తీసుకుని వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ ఆర్టిస్ట్ కదా, మనం కూడా చేస్తే ఏముంది, కొంచెం ఇంట్లో కూర్చొని ఏదో డిప్రెషన్లో ఏదో అది పోయింది ఇది పోయింది అయ్యో అలా అనుకొని ఇంకా నేను మనం ఎందుకు చేయకూడదు అనే థాట్ వచ్చింది. అప్పుడు నేను మూవీ స్టార్ట్ చేశాను. తను సీరియల్స్, నేను మూవీ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ మూవీ ఇందాక చెప్పే కదా కథానాయకుడు. అలా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. తొందరగా మూవీ ఛాన్స్ రావడానికి మీ హైట్ కారణం అంటారా? బేసిక్గా నాకు వచ్చిన క్యారెక్టర్లు కూడా కొంచెం కామెడీగా వచ్చింది మూవీస్లో కూడా. సీమటపాక బ్రహ్మానంద్ గారి వైఫ్గా మీరు అన్నట్టు కూడా హైట్ కూడా ప్లస్, కామెడీగా హైట్గా ఇవన్నీ నాకు ప్లస్ అయినాయి కాబట్టి నాకు కొంచెం త్వరగా వచ్చింది. సో ఎవరినైతే చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి మూవీస్ చేయాలి, సినిమాలు చేయాలి, సీరియల్కి వెళ్ళాలి అనుకున్నారు, వాళ్ళకన్నా మీరు పెద్ద ఆర్టిస్ట్ అయిపోయారు. సూపర్ మీరు. సో ఇప్పుడు మనం ఇందులో కండెన్స్డ్ మిల్క్, రెగ్యులర్గా బాగా కాగబెట్టిన మిల్క్, ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసాం. ఇప్పుడు అట్టు, బాగా కాచిన పాల పైన వచ్చే అట్టుని సగం ఇందులో వేస్తున్నాను, సగం మనం విప్ క్రీమ్లో మిక్స్ చేసుకున్నాం. అట్టలా కట్టినా అంటారు, ఈ ఊర్లో అట్టు అంటారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇప్పుడు స్పాంజ్ కేక్ ఉంది కదా, తీసుకొని ఇలా ప్లేస్ చేసేస్తున్నా. ఇది ఫైనల్ బౌల్ అనమాట. భలే ఉందండి. ఈ స్పాంజ్ కేక్ కూడా మా కిచెన్లోనే చేస్తాం. యాక్చువల్లీ స్పాంజ్ కేక్ ఎలా చేయాలి అన్న రెసిపీ కూడా ఉంది యూట్యూబ్లో. మీరు మీకోసం అని టైప్ చేసి మీకు కావాల్సిన రెసిపీ ఏదైనా టైప్ చేస్తే వచ్చేస్తుంది. 10 years నుండి చేసామంటే ఎన్ని రెసిపీస్ చేసి ఉంటాం భావన గారు? బాబోయ్, చేసిన రెసిపీని రిపీట్ చేయం. ఇప్పుడు ఏదైనా మళ్ళీ మెయిల్స్ అడిగారు అనుకోండి, అడిగిన రెసిపీ అడిగితే మళ్ళీ చెయ్యం. మీ దాంట్లో అండేకా మచిలీ అని కర్రీ ఏమైనా చేశారు ఎప్పుడైనా? అండేకా మచిలీ అని చేసి ఉండమండి. మీరు కొత్త రెసిపీ చెప్పారు, మీరు కూడా మెయిల్ రాయొచ్చు కదా భావన్ గారు. నేను మెయిల్ రాయను, డైరెక్ట్గానే వచ్చి చేస్తాను. ఎందుకంటే సో మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది, కానీ మేము అలా ఒప్పుకోమండి. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలకి రెసిపీ కావాలన్నా నేను మెయిల్ రాయాల్సింది. మెయిల్ పెడతానండి వీళ్ళకి, నేను అండేకా మచిలీ మన అందరి కోసం చేస్తాను అని చెప్పి మెయిల్ పెడతాను. మమ్మల్ని కొత్త రెసిపీస్ అడిగారు అనుకోండి, మేము చేసి చూపిస్తాం. లేదా మీరు చాలా ట్రై చేశారు, చాలా బాగా వచ్చింది రెసిపీ అంటే అవి కూడా మేము చేసి చూపిస్తాం. విప్ క్రీమ్ తీసుకున్నాం. ఓకే, దీంట్లో మిగిలిన అట్టు ఉంది కదా, పాల మిగడ, అది ఇందులో మిక్స్ చేసేస్తున్నాం అనమాట. ఈరోజు మనం చేస్తుంది మలాయ్ మిల్క్ కేక్ కదా, సో అందులో మలాయ్ ఉంది, ఇందులో కూడా మలాయ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా విప్ క్రీమ్లో ఇలా పాల మిగడ్ని యాడ్ చేసి ఇలా వేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్ క్రీమ్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా మలాయ్ ఫ్లేవర్ కావాలి అంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మీరు చాలా మూవీస్ చేశారు అండ్ సీరియల్స్ కూడా చేశారు కదండి, మీకు ఆ డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? ఎందులో ఎక్కువ యాక్ట్ చేయాలని అంటే ఏ ప్రాజెక్ట్ వస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు? మూవీసే, సీరియల్సే, దేనికి పొంతం లేదు. అంటే మనం మూవీస్లో యాక్ట్ చేస్తే మూవీస్కి తగ్గట్టుగా మనకి అంటే మంచిగా వరల్డ్ వైడ్ మనం మొత్తం అన్ని అందరూ చూడొచ్చు. ఇక్కడ సీరియల్స్ చేస్తే ఏంటంటే ప్రతి ఇంట్లో మనం ఉంటాం. ఇప్పుడు అందరూ ఫారినర్స్ కూడా చూస్తున్నారు. నేను ఫారిన్ మా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అబ్బా అక్కడ ఆ సీరియల్ ఎంత యాక్ట్ చేశారు, ఎంత బాగా చేశారు, ఆ షోలు ఎంత బాగా చేశారు, ఎంత బాగా చేశారు అసలు గుర్తు పెట్టుకుని అక్కడ ఫారిన్లో కూడా అడగడం అనేది నిజంగా అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే పైపింగ్ బ్యాగ్లో వేసేసుకోవచ్చు. నేను ఈరోజు సింపుల్గా చేస్తున్నాను. అండ్ నేను మీ సీరియల్స్ చూసానండి, ఏ సీరియల్ అయినా సరే 3 years 4 years కన్నా తక్కువ ఉండదు. ఒక్కొక్కసారి 6 నెలలు 1 year కూడా అలా ఉంటాయి కొన్ని. నేను చూసిన సీరియల్స్ అయితే అన్నీ 3-4 years ప్లస్సే ఉన్నాయండి. నైఫ్తో ఇలా చేసిన తర్వాత రోజ్ పెటల్స్ ఉన్నాయి కదా, సైడ్కి వేసేస్తాను ఇలా మంచి డిజైన్. స్వప్న గారు కేక్ని కూడా గార్నిష్ చేస్తారు. కేక్నే గార్నిష్ చేస్తారండి? మరి క్రీమ్స్తో అలా చూసే కానీ ఇలా పెటల్స్తో చూడలేదు అక్కడ, అందుకని ఇది కూడా ఒక వెరైటీ కదా. స్టార్టింగ్లో జస్ట్ కేక్ ఇప్పుడిప్పుడే తయారు చేసేవాళ్ళు, నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకునే గార్నిష్ అనమాట. పిస్తాని కట్ చేసి పెట్టాను. పిస్తా వేసిన తర్వాత
నేను కుంకుమ పువ్వుని నానబెట్టి పెట్టుకున్నాను. జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేద్దాం. మలాయ్ మిల్క్ కేక్ రెడీ అయిపోయిందండి. దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డిష్ కూడా చేసేస్తాను. అప్పుడు చల్లగా అయిన తర్వాత తినడానికి బాగుంటుంది. మరి దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చే లోపల మీరు మరొకసారి తయారీ విధానం చూసేయండి. మలాయ్ మిల్క్ కేక్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్, బాగా కాచి చల్లార్చిన పాలు, యాలకుల పొడి, రోజ్ వాటర్, పాల మిగడ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్పాంజ్ కేక్ ఫైనల్ ప్లేట్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న పాల మిశ్రమాన్ని మొత్తం కేక్ మీద వేసుకొని అలాగే విప్ క్రీమ్ లో కూడా పాల మిగడ వేసి మిక్స్ చేసుకొని కేక్ పైన చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత రోజ్ పెటల్స్, పిస్తా, కుంకుమ పువ్వు నీళ్లతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మలాయ్ మిల్క్ కేక్ రెడీ అవుతుంది. ఫస్ట్ మంచి స్వీట్ చేసేసాం, తర్వాత హాట్ ఉండాలి కదా. తప్పకుండా. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ మిక్చర్ తయారు చేస్తున్నాం. హలో స్వప్న గారు, దిస్ ఈస్ అనిల్ ఫ్రమ్ కాకినాడ అండి. మా వైఫ్ ఇంకా నేను మీ షో చూస్తూ ఉంటాము. మీరు మంచి మంచి యూనిక్ రెసిపీస్ చేసి చూపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మా కోసం మీరు డ్రై ఫ్రూట్ మిక్చర్ చేసి చూపిస్తారా అని అడిగారు. తప్పకుండా అండి, మీకోసం చేసి చూపిస్తాను అనిల్ గారు. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. డ్రై ఫ్రూట్ మిక్చర్ చేయడానికి అన్ని రెడీగా ఉన్నాయండి. ఇందులో మనం పూల్ మఖానా వేస్తున్నాం, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, ఎండుమిరపకాయలు, బాదం, కర్బూజా సీడ్స్, కరివేపాకు, కారం, నెయ్యి, ఉప్పు మనకు కావాలి. ఉప్పునేమో నేను ఇందులో వేసేసాను. హ్యాపీగా మీరు ఉప్పులో డ్రై రోస్ట్ చేశారనుకోండి, చక్కగా ఎంత సాల్ట్ కావాలో డ్రై ఫ్రూట్స్కి అంతే సాల్ట్ తీసుకుంటుంది. నాకు తెలియదు, ఫస్ట్ టైం వింటున్నాను. బాదాంని ఉప్పులో వేస్తున్నాను. ఉప్పు బాగా వేడెక్కాలి. ఈ ఉప్పుని మొత్తం పడేయాల్సిన అవసరం లేదండి. మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మామూలుగా మళ్ళీ వాడుకోవచ్చు. మనం మాడిపోయి ఉంటుందిగా? ఏం మాడదు, జస్ట్ లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది. ఏమవుతుంది, మామూలుగా అయితే మనం పింక్ సాల్ట్ ఎక్కువ వాడతాం ఇంట్లో, ఇప్పుడు బ్లాక్ సాల్ట్ వాడుకోవాలన్నమాట. బ్లాక్ ఏం అవ్వదండి, జస్ట్ లైట్ గా బ్రౌన్ అవుతుంది. అంటే మీరు వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు, లేదంటే లేదు. చాలా మందికి ఆ డౌట్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. జీడిపప్పు అయినా బాదాం అయినా ఇలా జస్ట్ ఉప్పులో డ్రై రోస్ట్ చేసుకొని మార్నింగ్ టైంలో మనం తింటాం కదా డ్రై ఫ్రూట్స్, ఇలా తినొచ్చు అనమాట. సోక్ చేసుకున్నా బాగుంటుంది, లేకపోతే సాల్టెడ్ ఆల్మండ్స్ అంటారు కదా, ఇలాగే చేస్తారు అనమాట. వాళ్ళు బయట మిషన్ లో వస్తాయి సాల్టెడ్ ఆల్మండ్స్, మనకి ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇలా చేసుకోవచ్చు, ఇంట్లో డైరెక్ట్ గా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా ఆకలి బాగా వేస్తుంది, క్రేవింగ్ తగ్గించాలి అనుకుంటే బాక్స్ లో ఇవి పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటే ఎప్పటికైనా హ్యాపీగా మనకే షూటింగ్ అంటే గుర్తొచ్చింది. మరి ఎలా ఉంటుందండి, అంటే మార్నింగ్ మీరు బాక్స్ తీసుకొని వెళ్తారా, అక్కడ ప్రొడక్షన్ ఫుడ్ తింటారా? యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ బాక్స్ పట్టుకొస్తున్నాను, మధ్యలో మళ్ళీ వదిలేసాను. అప్పుడు ఇంకో సీరియల్లో హరిత గారితో చేసినప్పుడు కంపల్సరీ. ఇండస్ట్రీలో మీకు ఎక్కువ హరిత గారు క్లోజా? హరిత గారు ఎంత ఇష్టమో, విష్ణుప్రియ కూడా బాగా చాలా 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 ఇష్టం. చాలా అంటే చాలా బాగా చేసుకుంటే చాలా ప్రేమగా ఉంటుంది. మేము కలిసి టెంపుల్స్కి వెళ్తాము, కలిసి షాపింగ్కి వెళ్తాము. ఎక్కువ నాకు ఏంటంటే పూజలు కొంచెం డైలీ బాగా చేస్తానని చెప్పి టెంపుల్స్కి కంపల్సరీ తీసుకెళ్ళేది అనమాట. ఇది ఎంతవరకు ఉన్నాక ఆఫ్ చేయాలి? ఇదిగోండి, మనకి ఆ క్రాక్స్ చిట్పట్ సౌండ్ వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. అదిగోండి, ఇప్పుడు మనం జీడిపప్పు వేసేసుకోవచ్చు. జీడిపప్పుకి ఎక్కువ టైం పట్టదు. జీడిపప్పు అయితే కొంచెం కలర్ చేంజ్ అయినట్టు మనకు తెలుస్తుంది. రెండు ఒకేసారి మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవి నేను ఫ్రై అయిన తర్వాత మీకు టేస్ట్కి ఇస్తాను. లైట్ సాల్ట్ తగులుతూ బాగుంటాయి. మళ్ళీ ఇవన్నీ విడిగా జల్లిచ్చి మిక్సీ పట్టుకోవాలా, అక్కర్లేదా? లేదు, ఇది అందుకే పెట్టాను అనమాట. ఇలా అనేస్తే ఉప్పు వచ్చేస్తుంది. ఓకే. సో మీరు బాగా వంటలు ఏం బాగా చేస్తారు చెప్పండి. అమ్మో, సీక్రెట్ అన్ని తెలిసేసుకుంటే ఎలాగా? వంటల ప్రోగ్రామ్ వచ్చినప్పుడు వంటల గురించి చెప్పాలి. వంటలు చెప్పాలి, మా వంటలు కాదు. ఏం కావాలి చెప్పండి. అండేక మచిలీ అని. ఇది కూడా కొంచెం మనకి ఆ కలర్ చేంజ్ అయితే ఇంకా అయిపోయినట్టే. ఎంత షెఫ్ అయినా కానీ తెలియనివి చాలా, ఒక సముద్రం లాంటిది కుకింగ్ అనేది కదా. కేక్నే తీసుకున్నాం అనుకోండి, 100 రకాలుగా చేయొచ్చు, 1000 రకాలుగా చేయొచ్చు. ఒక్క ఫ్లేవర్ అందులో చేంజ్ చేసేస్తే దాని పేరు మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. జీడిపప్పు వెంటనే బాగా ఫాస్ట్గా కలర్ వచ్చింది, ఎక్కువ టైం పట్టదు జీడిపప్పు. ఇప్పుడు టేస్ట్ చూడండి, కానీ కాలుతుంది కొంచెం. ఒక్క నిమిషం. ఆరాట మార్పళ్ళు అనేది మా అమ్మమ్మ శాస్త్రం చెప్పుద్ది, అలాగే ఇప్పుడు మళ్ళీ నా చేయి కాల్చుకోవడం.
అన్నీ మనం ఇందులోనే ఫ్రై చేసుకోబోతున్నాం. అది మీరు చేస్తా ఉండి నేను తింటా ఉంటాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను కర్బూజా సీడ్స్ వేసాను. ఇంకా ఇదేంటో చెప్పండి. అదెవరికి తెలియదండి, సన్ఫ్లవర్ సీడ్స్. ఓ సూపర్ అసలు. ముందు వేసి పొట్టి గింజలు. ఓ ఇవి పంకిన్ సీడ్స్ కూడా వేసేస్తున్నా. ఇవన్నీ వేగాయని మనకి చాలా ఫాస్ట్ తెలిసిపోతుంది. చిట్పట్ 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 సౌండ్ వచ్చేసి బాగా వస్తుంది. ఒకసారి టేస్ట్ చూడండి. తింటే ఊరుకునేలా కనపట్లేదు, అందుకని తినొచ్చండి. మీరేదో ఏదో ఊరికే అంటున్నారు, మొత్తం అయ్యాక తింటే బాగుండు అన్నట్టు. ఇదిగోండి కిస్మిస్, అలాగే రెడ్ చిల్లీస్, ఇంకా కరివేపాకు, అలాగే పిస్తా. ఇవన్నీ ఇందులో వేయొచ్చు కదా, అలా కూడా వేయొచ్చు. ఎండుమిరపకాయలు కూడా ఇలా ఉప్పులో మంచిగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. కరివేపాకు కూడా డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు ఫూల్ మకానా వేసేస్తాం. మంచి క్రిస్పీగా అవుతాయి. మంచి హెల్తీ ఫుడ్ చెప్తుందండి. అసలు పూల్ మకానా అసలు చిన్న పిల్లలకి హెల్దీ అంటే హెల్దీ ఫుడ్, పెద్దవాళ్ళకి కూడా మంచిదే. కానీ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇలా క్రిస్పీగా ఉంటే అబ్బా భలే ఉన్నాయని అలా బాగా తింటారు. ఇలా అయితే మంచిగా పెట్టచ్చు. నేను పిల్లలకి స్నాక్ బాక్స్ ఇస్తాం కదా, ఇలా ఒక్కొక్కసారి ఉప్పులో ఫ్రై చేసి ఇస్తాను, లేదా కొంచెం నెయ్యి వేసి కొంచెం ఉప్పు కారం చల్లి అలా కూడా ఫ్రై చేసి ఇస్తా, తింటారు పిల్లలు. ఇదిగోండి ఫ్రై చేసేసాం కదా, ఇలా ఫ్రై చేశాను. ఒకసారి టేస్ట్ చూడండి. టేస్ట్ చూడండి కదా, ఇంకా తింటూనే ఉన్నాం. ఓన్లీ సాల్ట్ కావాలంటే ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. కొంచెం మనకి ఏమైనా స్పైసెస్ యాడ్ చేయాలి అంటే అది పట్టుకోవడానికి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. అస్సలు మనకి తడి తగలలేదు కదా, చాలా రోజులు నిలువ ఉంటుంది. టేస్ట్ చూడండి. మరొకసారి డ్రై ఫ్రూట్ మిక్చర్ తయారీ విధానం మీరు చూసేయండి. డ్రై ఫ్రూట్ మిక్చర్ తయారీ విధానం: ముందుగా కడాయిలో ఉప్పు బాగా వేడి చేసుకొని అందులో బాదాం, జీడిపప్పు, కర్బూజా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కిస్మిస్, రెడ్ చిల్లీస్, కరివేపాకు, పిస్తా, ఫూల్ మకానా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉప్పులో చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని ఉప్పుని జల్లించి బౌల్లోకి తీసుకొని పైనుండి కాస్త నెయ్యి కూడా వేసి కొద్దిగా కారం వేసి అంతా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ మిక్చర్ రెడీ. డ్రై ఫ్రూట్ మిక్చర్ మీరు టేస్ట్ చూసేసారు కదా, ఇప్పుడు మలాయ్ మిల్క్ కేక్ టేస్ట్ చేయండి. వావ్, ఆహా ఏమి రుచి, వినరామై మరిచి. అదిరిపోయింది అసలు. జ్యూసీగా ఆ మలాయ్ ఫ్లేవర్తో మాటలు రావట్లేదు కదండి. అసలు ఇంకో స్పూన్ తిన్నా చెప్తాను. చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఇంత టేస్టీగా నేను ఇలా ఎక్కడో తినలేదు, ఎప్పుడు తినలేదు. ఇది తిన్నారు కదా, ఇప్పుడు మీరు టేస్ట్ చేశారు కదా, ఒక్కసారి అది ఇక్కడ పెట్టి క్లాప్స్ కొడితే మీకు ఒక అద్భుతం చూపిస్తాను. మరి యానివర్సరీ స్పెషల్ ఎపిసోడ్కి వచ్చారు, ఈ మాత్రం ఉండాలి కదా. అసలు తగ్గట్లేదు కదా, అస్సలు. నేను కూడా తగ్గట్లా. మీరు ఇలా స్వీట్ల మీద స్వీట్లు పెడితే ఎలా అండి? సో చలో మరి.
ఇదంతా మీ సపోర్ట్ వల్లనే అండి. ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకెన్నో మనం జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ భావన్ గారు. కొంచెం హైట్ డిఫరెన్స్ ఉన్నా కూడా చాలా బాగుండిందండి మీతో ఎపిసోడ్. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వచ్చి చక్కగా కేక్ కటింగ్ చేసుకుంటూ మీ అందరితో సెలబ్రేషన్ చేసుకుంటూ చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నేను కొత్తగా నేర్చుకోవాల్సింది, నేను ఇప్పటివరకు వచ్చలే అది వచ్చలే ఇది వచ్చలే అస్సలు మనకేవి రాదనిపిస్తుంది. ఇంత చక్కటి వెరైటీస్ అన్ని ఇంకా అంతా నేను చాలా మిస్ అవుతున్నాను. చక్కగా డైలీ స్వప్నతో వచ్చి ఇక్కడ చక్కగా రోజుకో స్వీట్ తినొచ్చి రోజుకో హాట్ తినొచ్చు అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే. చూసారు కదండి, టేస్ట్ చేసిన తర్వాత భావన గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్ రెసిపీస్ అయినా లేదా వాళ్ళ దగ్గర ఏ రెసిపీస్ ఉన్నా సరే మీరు మాతో షేర్ చేసుకున్నాను అనుకోండి, హ్యాపీగా చేసి చూపిస్తాం. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallemala.com. సో మరి షో ముగించే ముందు మేమిద్దరం కేక్ కట్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే మీరు మెయిల్స్ పంపిస్తూ ఉండండి. మీకోసంలో మేము రకరకాల డిషెస్ అన్ని చేసి చూపిస్తూ ఉంటాం. మరి కేక్ కట్ చేద్దామా? చేశారు. మీకోసం రెడ్ వెల్వెట్ కేక్. థ్యాంక్ యూ. ఒక మాట చెప్పనా, ఇది బాగుంది, అది ఇంకా బాగుంది. అయితే ఇదే తినండి. ఏది నచ్చితే అది తినడమే కదా మనకు కావాల్సింది. మీకోసం ఉందే, మీకోసం. సో మీకు ఎలా అనిపించింది మీకోసం ఎపిసోడ్? చాలా హ్యాపీగా, చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది ఎపిసోడ్. అంటే ఐ మీన్ ఇలా కుకింగ్ చేసిన కొత్త వెరైటీలు నాకు కూడా చాలా కొత్తగా ఉంది. చాలా స్వీట్గా, చాలా కూల్గా. సో ఈరోజు భావన గారి తమ్మితో పాటు హార్ట్ కూడా నిండిపోయింది అనమాట కదా. సో అదే విషయం. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే అండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.